ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు మొదటి శ్లోకంలో. నేనా అమ్మ నీ గురించి చెప్పగలిగిన వాణ్ణి? నీ గురించి చెప్పాలంటే హరిబ్రహ్మేంద్రులు చెప్పలేకపోతున్నారమ్మా, నేనేం చెప్పను? నీ గురించి చెప్పడానికి నీ అనుగ్రహం ఉంటే చెప్తాను. నేను ఎంతటి వాడమ్మా అన్నారు శంకరులు. సుందరకాండలో హనుమ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస మత్త ప్రచవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నాడు. అమ్మా అందరికన్నా నేను తక్కువ వాడినమ్మా, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు అసలు లేనే లేరమ్మా సుగ్రీవుడి దగ్గర అన్నాడు. ఇది వినయ సంపత్తి. ఈ వినయ సంపత్తి ఎక్కడుందో అక్కడ భక్తి ఉంటుంది. ఎక్కడ భక్తి ఉందో అంతకాలము అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఒకసారి నువ్వు ఆ భక్తి గాడి తప్పి తలెత్తినంత వాణ్ణి నేనని అన్నావా, నీ అంత వాడివి నువ్వురా, నీ సంగతి నువ్వు చూసుకో అని అమ్మందావిడి బతుకు బయటడిపోతుంది. అందుకని వరత్రా సత్రాన స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే. ఇక్కడ వేసేశారు శంకరాచార్యులు అసలు రహస్యం అంతా. ఈ జ్ఞానం రావడానికి ఎంత పూజ చెయ్యాలి అమ్మవారిని, ఎంత పూజ చేస్తే, ఏ నోము చేస్తే, ఏ వ్రతం చేస్తే, ఎన్ని నామాలు చదివితే అమ్మవారు అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అంటే శంకరులు అన్నారు సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే. నువ్వు బుద్ధిమంతుడవైతే, ఎలాంటి మిలిక వేసేశారో చూడండి అక్కడ. నువ్వు బుద్ధిమంతుడవైతే ఒక్కసారి నమస్కరిస్తే చాలురా వచ్చేస్తోంది అన్నారు. బుద్ధిమంతుడవైతే ఏమిటి? బుద్ధిమంతుడవైతే అంటే నువ్వు భక్తి కలిగిన వాడవైతే, నువ్వు నేర్చుకున్న ఏది నీ సొంతము కాదు, నీ యందు ప్రకాశిస్తున్న సమస్తము భగవద్విభూతి అమ్మవారి అనుగ్రహమని నువ్వు అనగలిగితే, ఆ తల్లి నన్ను కృతార్థుణ్ణి చేసి 4 మాటలు చెప్పించిందని నువ్వు మురిసిపోగలిగితే నువ్వు అమ్మ చేతి ఉపకరణం అవుతావు. ఇప్పుడు మా ఆఫీసర్ గారి చేతిలోనే పెన్ను ఉంటుంది. నాకు కోరిక తీరాలి. నాకు కోరిక తీరాలంటే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఏదో కాకినాడలో వెయ్యండి, కాకినాడలో వేస్తే నా కుటుంబం ఇక్కడ ఉంది అని అడుగుతాం. ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజున అడిగితే వారు ఏం చేస్తారు? చూసి వింటారు. విన్న తర్వాత ఆయన అనుగ్రహం కలిగిందా నన్ను కాకినాడలో ఉంచాలని, నేను ఇచ్చినటువంటి జాయినింగ్ రిపోర్ట్ మీద పుట్ హిమ్ ఇన్ కాకినాడ, లేకపోతే ఏదో కే సెక్షన్లో వెయ్యండి, లేకపోతే కాకినాడలో ఉంచండి అని రాసో సంతకం పెడతారు. సంతకం పెడితే ఏమవుతుంది? వెంటనే నన్ను కాకినాడలో ఉంచుతారు. వారి అనుగ్రహం నా ఎందుకు కలగలేదనుకోండి, వారు అబ్బాయి కుదరదయ్యా ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు సామర్లకోటలో పనిచేయి అని పుట్ హిమ్ ఇన్ సామర్లకోట్ అన్నారు అనుకోండి, నన్ను ఏం చేస్తారు? సామర్లకోటలో వేస్తారు. నన్ను కాకినాడలో వేయమని మా ఆఫీసర్ గారు రాస్తే ఆ పెన్ను వెంటనే గబగబా నా వెనకాతల బయటికి వచ్చి, ఎలా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నేనే నీకు రాసింది కాగితం మీద అందనుకోండి, అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉందా? పెన్ను రాసింది, పెన్ను రాసిందా, పెన్ను పట్టుకున్నవాడిదా అధికారం, పెన్నుదా అధికారం? ఆయన పెన్నులో ఉందండి శక్తి అంటారు, కానీ నిజంగా పెన్నులో ఉందా శక్తి? ఆయనలో ఉంది అధికారం, అది పెన్ను ద్వారా ప్రసరిస్తోంది. అందుచేత ఆ కళానికి గొప్పతనం వచ్చింది. అమ్మో ఆ పెన్ను తలుచుకుంటే మనని చాలా అల్లరి పెట్టేస్తుంది అంటాడు. పెన్ను తలుచుకుంటే అంటే పెన్నుకు ప్రాణం ఉందనే, పెన్ను పట్టుకున్నవాడి శక్తి అటువంటిదని. అలా అమ్మవారి చేతిలో పనిముట్టుగాను ఉండడం వల్ల ఈ వైభవమా, నీదిగా ఈ వైభవమా? ఇది నువ్వు గుర్తిరిగితే, ఈ భక్తి నీయందుంటే నువ్వు బుద్ధిమంతుడవు. ఆ భక్తి కలిగిన వాడు ఎన్ని నమస్కారాలు చెయ్యాలి, ఎంత పూజ చెయ్యాలి? ఏమీ చెయ్యక్కర్లేదు. ఏం చేస్తే చాలు, ఒక్కసారి వెళ్ళి సకృన్నత్వా నత్వా ఒక్కసారి అమ్మవారి పాదాల దగ్గర పడిపోయి నమస్కారం చేస్తే చాలు, ఇచ్చేస్తుంది ఆవిడ. ఏమిటి ఇచ్చేస్తుంది? మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ ఫణితయ. మధువు తేనె లాంటి మాటలు, క్షీర పాలల్లాంటి మాటలు, ద్రాక్ష పళ్ళల్లాంటి మాటలు, అంత అద్భుతమైనటువంటి కవన శక్తిని, కవిత్వాన్ని, అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తిని అమ్మవారి ఇచ్చేస్తుంది. ఏమిటిది గమ్మత్తుగా ఉంది. ఒక్కసారి అలా బుద్ధిమంతుడై నమస్కరిస్తే అమ్మ ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే, మధువు అంటే తీపి, తేనె. తేనె మీరు ఎంత తేనె తాగండి, ఇంత తేనె తాగేశాం అబ్బా ఇంకొద్దండి తేనె అనగలమా? ఎంత తేనె తాగినా ఎంత బాగుంటుందో. పరగడపున తప్పకుండా 2 చెంచాలు తేనె తాగుతుండండి మీరు, ఏ డాక్టర్ గారన్నా చెప్పారనుకోండి,
నిజంగా ఎంత పుణ్యాత్ముడో ఆయన. ఎందుకంటే పొద్దున్నే లేచి మొహం కడుక్కోగానే 2 చెంచాలు తేనె తాగితే ఇంకో 2 చెంచాలు కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ తేనె రుచి. అందుకని ఆ మాటలు వింటున్న కొద్దీ ఎంత బాగున్నాయండి మాటలు, ఎంత బాగున్నాయని తన బాహ్య స్పృహ మరిచిపోయి ఆ మాటలు అనబడేటటువంటి కెరటములలో మునిగిపోయి సంతోషపడిపోతాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మవారి అనుగ్రహముగా వచ్చుచున్నది. మధు క్షీర. అయితే మాటలలో 2 రకాల మాటలు ఉంటాయి. దీన్ని చంద్రశేఖర పరమాచార్యులు వారు దెప్పి పొడిచారు. కేవలం కూర్చోపెట్టుకుని ఒక్కొక్కడు మాట్లాడతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా సిమెంటు బెంచీలు ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో, అవి ప్రత్యేకం దీనికోసమే ఉద్దేశింపబడతాయి. సాయంకాలాలు అక్కడికి చేరుతారు అందరూ. చేరి ఇంకా కూర్చుని ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టు అని ఉండదు, సమస్తమైన సబ్జెక్టులు మాట్లాడతారు ఒక్క భగవంతుడు తప్ప. అన్నీ మాట్లాడుకుంటారు. అన్ని మాట్లాడుకోవడంలో ఒక్కొక్కడి నైపుణ్యం ఉంటుంది. వాడు ఇవాళ వాళ్ళ ఇంట్లో పప్పుచారు ఎలా చేశారో చెప్తాడు. ఎప్పుడు 80 ఏళ్ల వయస్సులో పప్పుచారు ఎలా చేశారో, ఆ పప్పుచారు తను నిడదవోల్లో ఎలా తిన్నాడో, ఆ పప్పుచారు గూడెంలో ఎలా తిన్నాడో, ఆ పప్పుచారు కలకత్తా ట్రాన్స్ఫర్ అయినప్పుడు దొరక్క తను ఎంత క్షోభించిపోయాడో, తన జీవితమే పోయినట్టు ఎంత బాధపడ్డాడో వాడు అది చెప్పుకుంటుంటాడు. అయితే చిత్రం ఏమిటంటే అది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే 8 అయిపోతున్నాయి, ఇలా వాచీలు చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరూ పప్పుచారు గురించి వింటారు. ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు ఇంతసేపు దేని గురించి విన్నారండి? నేను పప్పుచారు గురించి వినొచ్చానే అని భార్యకు కూడా చెప్పగలడా? ఇది ఎందుకు పనికొస్తుందంటే మళ్ళీ ఓసారి తలుచుకుని నవ్వుకోవడానికి పనికొస్తుంది తప్పించి మిమ్మల్ని ఆత్మోద్ధరణం ఏమైనా చేస్తోందా? మీకు వెళ్ళిపోయినటువంటి కాలాన్ని భగవత్ స్వరూపంగా మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికొస్తోందా? పనికి రాదు. పరమాత్మ స్వరూపాన్ని మీలోకి ప్రవేశపెట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మీ యందు ప్రసరించడానికి హేతువయ్యేటటువంటి భగవత్ సంబంధమైన భాషణము ఏది ఉన్నదో అది మాత్రమే మీకు పుష్టినిస్తుంది. అందుకని కేవలం తీయగా ఉంటే సరిపోతుందా? సరిపోదు. అది లోపలికి వెళ్ళి బలాన్ని ఇవ్వాలి. అయితే బలాన్ని ఇవ్వాలని అది పట్టుకుని అసలు మీకు ఏమిటో అసలు ఆ విషయం అర్థం కాకుండా దాన్ని పట్టుకుని వ్యాకరణంలోకి, ధాతువుల్లోంచి, అందులోకి ఇందులోకి వెళ్ళిపోయి చెప్పేశాడు అనుకోండి. ఆయన ఏమిటో చాలా చెప్పారు కానండి, అది ఏమిటో మాకేం బుర్రలోకి ఎక్కలేదండి, అదంతా ఏమిటో అన్నాడు. బీజాక్షరం అన్నాడు, ధాతు అన్నాడు, శబ్దం అన్నాడు, పొల్లు అన్నాడు, హల్లు అన్నాడు, అచ్చన్నాడు, ఒత్తన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, దాంట్లోంచి ఇది వస్తున్నాడు, ఇందులోంచి అందులోంచి వస్తుందన్నాడు, ఏదో చాలా శక్తివంతం అన్నాడు కానండి, ఇది అని చెప్పడం మాకు కుదరదండి అంటాడు. అందుకని ఏమవ్వాలి? పసిపిల్లలకి ఏం పడుతుంది? తల్లి పాలు పడుతుంది. పాలు ఏమైపోతాయి? లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోతాయి. పాలు జీర్ణమవకపోవడం అన్నది ఉండదు. అలా ఎంతమంది విననివ్వండి. అందుకే సార్వభౌమిక మతము అని పేరు సనాతన ధర్మానికి. సర్వభూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలదు. అలా ఉద్ధరించగలిగేటట్టు అందరినీ భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి భాషణా చాతుర్యము ఎవరిలో ఉన్నదో, ఎవరు భగవంతుణ్ణి తాను అనుభవించిన దాన్ని తన చుట్టూ చేరినటువంటి భక్తుల మనస్సుల్లోకి ప్రవేశపెట్టగలుగుతున్నాడో అటువంటి వాడు ధన్యుడయ్యున్నాడు. ఆసక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఆ పాలు పట్టగలుగుతున్నాడంటే అమ్మవారి అనుగ్రహంగా పడుతున్నాడు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు శరీరం విడిచిపెట్టి సంవత్సరం అయిపోయింది. ఈ కాకినాడ పట్టణంలో ఇప్పటికీ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి పేరు చెప్పుకోవడం వల్ల, ఆయన మాటలు వినడం వల్ల జీవితాలు మార్చుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన పేరు చెప్తే సాష్టాంగ పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అప్పలాచార్య స్వామి వారి వాక్కుక శక్తి? అంతకుముందు రామాయణం చెప్పలేదా? ఎందరో చెప్పారు, చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఒక్కరికే అంత ప్రతిష్ట రావడమే, ఆయన చెప్పిన రామాయణమే ప్రజల మనస్సుల్లోకి వెళ్ళిపోయి స్థిరంగా నిలబడిపోవడమే ఆయన యందు అమ్మ యొక్క అనుగ్రహం కలిగిందంత స్ఫుటంగా. అందుచేత మధు క్షీర ద్రాక్ష, ద్రాక్ష పండు కూడా చాలా తేలికగా జీర్ణమైపోయేటటువంటి పదార్థములలో అదొకటి. పైగా ద్రాక్ష పండుని మీరు ఇలా చిరిపారనుకోండి, తీయ చుక్క నోట్లో కొడుతుంది. ద్రాక్ష పండు ఇలా చిరిపితే ఆ గింజ గబాలన మెత్తటి పదార్థంతో గుజ్జుతో లోపలికి వెళ్ళింది అనుకోండి, ఎంత తీయగా ఉంటుందో. అలా అటువంటి గొప్ప కవితాశక్తిని, అటువంటి వాగ్జరిని ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు. ఇచ్చిందా? ఒక్కసారి నమస్కారం చేస్తే ఏమండి అంత శక్తి ఇచ్చేస్తుందా? అంత జ్ఞానం ఇచ్చేస్తుందా అమ్మవారు?
ఒకటి కాదు, మీకు ప్రపంచంలో ఎన్ని ఉదాహరణలున్నాయో. కాళిదాసు గారికి అంత కవిత్వ శక్తినిచ్చింది ఎవరిచ్చారు? అమ్మవారిచ్చింది. కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంతే. వెంటనే కాళిదాసు గారు శ్యామలాదండకం చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి? అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడూ కూర్చునుండేవారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన మూగివాడు. సాధారణంగా మూగితనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, అలా కూర్చుని ఉండేవారు. ఆయన అదృష్టం పట్టింది. ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది. చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి. అంతే. కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలం తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు. ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంటే వెంటనే ఆయన నోటి వెంట 500 శ్లోకాలు వచ్చాయి. 500 శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో తెలుసా అండి? మూక పంచశతి అని పేరు దానికి. ఆయన అమ్మవారి మీద వెంటనే ఆర్యాశతకము అని ఒక శతకం చెప్పేశారు. అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది. మందస్మిత శతకము అని చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పేశారు. వెంటనే అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో చూశారు. కటాక్ష శతకము అని అమ్మవారి యొక్క కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి యొక్క పాదముల వంక చూశారు. పాదారవింద శతకము అని 100 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణన చేస్తూ స్తుతి శతకము అని 500 శ్లోకాలు చెప్పేశారు. అది మూక పంచశతి అని ఇప్పటికీ కూడా అమ్మవారి గురించి చదువుకునే వాళ్ళు పొంగిపోయేటటువంటి పంచశతిలో ఆ శతకాలు అవి. అమ్మవారి అనుగ్రహంతో మూకుడు ఆనాడు పలకలా, ఒక మూగివాడి చేత తల్లి పలికించలా.